బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ఫ్రమ్ ఖమ్మం చెల్లి ఎస్ తబితా రాణి పుట్టుక దిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది. చెల్లిని తన కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ప్రియ తమ్ముడు మోత చంద్రమౌళి చెల్లి రమ్య కుటుంబంలో ప్రభాకర్ యొక్క పుట్టుక దిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. వారు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లాలో తాతేరు గ్రామం నుంచి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని దీవించునుగాక. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు. బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మరొకసారి మరొక దినం మీతో మాట్లాడడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి ప్రభు వారిని స్తుతిస్తున్నాను. తదుపరి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. నాకంటే శ్రేష్టమైన అనుభవాలు కలిగిన ప్రసంగికులు కూడా ఈ వాక్యాన్ని వింటున్నారు అని నేను వింటున్నప్పుడు నేను ప్రభువారిని స్తుతిస్తాను. దేవా, ఈ కృపకు నేను అర్హుడను కాను. నాకంటే శ్రేష్టమైన వారు ఈ వాక్యాన్ని వింటున్నారు. వారు కూడా అనేక మాటలు నాతో చెప్తూ ఉంటారు. జోషి అన్న, దేవుని వాక్యాన్ని విశదీకరించడంలో దేవుడు మీకు ఇచ్చిన కృపను బట్టి మేము ఎంతగానో స్తుతిస్తాము అని చెప్తున్నప్పుడు నా హృదయము ప్రభువారిని స్తుతిస్తుంది. ఎన్నడూ ఆ విషయాలు వింటున్నప్పుడు గర్వపడక ఇంకా విధేయత వినయంతో ప్రభువు కొరకు జీవించాలి అనేది నా యొక్క హృదయ కోరిక. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. వయస్సు పెరుగుతుంది. వయస్సు పెరుగుతుండగా ఆరోగ్యం క్షీణించడానికి అవకాశం ఉంటుంది. పరిచర్య భారము ఎక్కువవుతుంది. ఆర్థికంగా చాలా ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో ఇంకా సువార్త వినని గ్రామాలు ఉన్నాయి అని మేము వింటున్నప్పుడు మా హృదయాలు జలధరిస్తున్నాయి. యేసు ప్రభు వారి యొక్క పేరు ఒక్కసారి కూడా వినని ప్రజలు ఇంకా ఉన్నారు. ప్రియులరా, కొండ ప్రాంతాలలో అనాగరికులైన ప్రజలు, మానవుడు వెళ్ళి సువార్త చెప్పడానికి అవకాశం లేని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. టీవీలు కూడా వెళ్ళలేవు, రేడియోలు కూడా వెళ్ళలేవు. ప్రియులరా, దేవుని యొక్క శుభవార్త ఏదో రీతిగా వెళ్ళాలి. అట్టి ఛాలెంజ్తో కూడిన సేవకులు మన రాష్ట్రంలో బయలుదేరినట్లుగా మనము ప్రార్థించాలి. 100 సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి. నాగరికత విపరీతంగా పెరుగుతుంది, కానీ సువార్త వెళ్ళలేదు. యేసు ప్రభువారు తన యొక్క రాకడను ఆలస్యం చేయడానికి ఇదొక కారణం కావచ్చు.
కానీ యేసు ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది, మా చిన్నప్పటి నుంచి ఇదే మాట చెబుతున్నారు అని మీలో కొందరు అనుకోవడానికి అవకాశం ఉంది. నో డౌట్ ప్రియులరా, దేవుని యొక్క వాక్యం రాసే కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. యేసు ప్రభు వస్తాడు అని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇది ప్రవచించబడింది. అయినా యేసయ్య రావడం లేదు. ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడను గూర్చి మనం తెలుసుకోవాలి. ఈ రీతిగా తెలుసుకోవడంలో 5 ముఖ్యోద్దేశాలు ఉన్నాయి. నెంబర్ 1, భవిష్యత్తును గూర్చి మనం తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. నెంబర్ 2, ప్రభు వస్తున్నాడు అని మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆ ప్రభు యొక్క రాకడు కొరకు మనము సిద్ధపడాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు వస్తున్నారు కాబట్టి యేసు ప్రభు వారి యొక్క రాకడలో మనము పాలు పంపులు పొందాలి అనగా రక్షింపబడాలి అని చెబుతూ వస్తున్నాం కదూ. మూడవది ఏమిటనగా దుర్బోధకులు ఇట్టి సమయంలో బయలుదేరుతూ ఉన్నారు. అట్టి దుర్బోధకులను ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 3, ఇతరులకు మనము చెప్పే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అనగా మన మట్టుకు మనము రక్షింపబడిన స్వార్థపరులు మాత్రమే కాకుండా మనం పొందిన ఈ రక్షణానుభూతి ఇతరులకు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది అనే సత్యాన్ని గమనించాలి. నెంబర్ 4, నెంబర్ 5, మనతో పాటు ఇతరులను కూడా దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరచాలి. నా పిల్లల ఈ 5 ముఖ్యోద్దేశాలను మీ మనసులో ఉంచుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. త్వరగా రావాలి ప్రభు అయిన యేసు, త్వరగా రమ్ము అని సిద్ధపడిన మనం అందరము ఆ ప్రభు యొక్క రాకడ కొరకు ప్రార్థించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయాన్ని ఈ రాత్రైనా మనం ముగించాలి. తదుపరి అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయ సమీక్ష మనం చెప్పుకోవాలి. దయచేసి ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని వినుమని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాటను విందాం. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు. సందేహమేలా సంశయమదేలా ముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ఆ ముండ్ల మకుటము నీ పాటను విన్నారు కదూ. కార్యక్రమం అయిన తరువాత నాతో కొద్దిమంది మాట్లాడుతూ ఉంటారు, జోషి అంకుల్ పాటంతా పూర్తిగా వేయకూడదా అని అడుగుతూ ఉంటారు. పాట వేయాలనే ఆశ మాకు కూడా ఉంటుంది. కార్యక్రమం మన చేతికి వచ్చేటప్పటికి 28 నిమిషాలు, 2 నిమిషాలు ఛానల్ వాళ్ళు తీసుకుంటారు. ఈ 28 నిమిషాల్లో కొంత ఉపోద్ఘాతానికి అవుతుంది. దాదాపు నా చేతికి వచ్చేటప్పటికి 20-22 నిమిషాలు. 20-22 నిమిషాల్లో దేవుని యొక్క కృపావాక్యాన్ని సవిస్తరంగా చెప్పాలి. ఈ విషయాలు మీరు అర్థం చేసుకుంటారు అని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసి
దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్తాను. ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ వాక్యాన్ని ఎంతమంది వింటున్నారు? వారందరూ యేసు ప్రభు వారిని తమ హృదయాల్లోనికి ఆహ్వానించి రక్షింపబడే కృప దయచేయమని అడుగుతున్నాం. యేసే క్రీస్తు, యేసయే రక్షకుడు అనే సత్యం విన్నవారి హృదయాల్లో లోతుగా నాటింపచేయమని బ్రతిమలాడుతున్నాం. ప్రభువా, ఈ వాక్య పరిచర్య ద్వారా ఎంతమంది రక్షింపబడుతున్నారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యం ఇంతగా గోజాడుతూ హెచ్చరిస్తూ ఉన్నప్పుడు కూడా హృదయాన్ని కాఠిన్యం చేసుకుంటూ రక్షణానుభవంలోనికి రాని వారి కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయనా. వారు ఈ రాత్రైనా రక్షింపబడటానికి సహాయం చేయండి ప్రభు. కృప చూపించండి, మహిమ పొందండి. మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పుణ్యనామున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని నాతో చెప్పిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను చెల్లిస్తూ ఉన్నాను. అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయంలో పౌలు గారు తల వెంట్రుకలు కత్తిరించుకోవడం గూర్చి మనము ధ్యానం చేశాం. పౌలు గారు తన యొక్క జీవితంలో ఏది చేసినా ప్రజలు రక్షింపబడాలనే ఉద్దేశంతో ఆయన చేస్తూ వచ్చారు. ఆయన చేసిన దానిని మనము వేరే రీతిగా అర్థం చేసుకుని విమర్శించే దానికంటే దానిలోని లోతైన భావాన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అకుల ప్రిస్కిల్లలు కూడా ఆ దైవజనుడితో కలిసి వెళ్ళారు. వారు ఎఫెసునకు వచ్చిన తదుపరి ఆ ఎఫెసులో పౌలు గారు అకుల ప్రిస్కిల్లలను విడిచిపెట్టారు. అక్కడ విడిచిపెట్టి ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి యూదులతో తర్కిస్తూ ఉన్నట్టుగా మనం గత పాఠంలో ధ్యానం చేశాం. ఎఫెసు పట్టణంలో పౌలు గారిని కొద్ది కాలం ఇంకా ఉండమని వారు వేడుకున్నారు. కానీ పౌలు గారైతే ఒప్పుకోలేదు. ప్రియులరా, తదుపరి ఆయన ఏమన్నారో అనే మాటను నేను చదువుతున్నాను. 21వ వచనం, అతడు ఒప్పక అనగా ఎఫెసులో ఉండడానికి ఒప్పుకోకుండా దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరుగువచ్చునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరినో. ఈ వచనంలో గొప్ప సత్యం ఒకటి గుప్తమైంది. వారు పిలిచారు, ఇక్కడ ఉండమని పిలిచారు. ఇక్కడ ఉండమని పిలిచినప్పుడు రే నా ప్రసంగాలు చాలా బాగున్నాయి కాబట్టి ఇక్కడే కొన్ని రోజులు ఉంటాను, వారు మంచిగా పెడుతున్నారు, మంచి వసతి కల్పించారు అని చెప్పి ఆశపడి అక్కడ ఉండడానికి ఒప్పుకోకుండా ఒక మాట ఆయన అన్నారు అండి, దేవుని చిత్తమైతే మీ వద్దకు మరలా వస్తాను. అవును, మన యొక్క జీవితాల్లో కూడా దేవుని చిత్తంపై ఆధారపడాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని చిత్తం మీద ఆధారపడుతుందో తన యొక్క జీవితంలో అద్భుతాలు చూడగలుగుతారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అనేక పర్యాయాలు మన స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఉంటాం. ఆలోచించాలి. ఈ రాత్రి కొంతమంది యవ్వన బిడ్డలేక వివాహ విషయాల్లో తల్లిదండ్రులు కంగారు పడతారు, బిడ్డలు కూడా కంగారు పడతారు. వయస్సు దాటిపోతుంది, వివాహం కాలేదు, ఎవరొకరు అన్న రీతిగా బిడలేక వివాహ విషయాల్లో రాజీ పడే సందర్భాలు ఉన్నాయి. దేవుని చిత్తము ప్రక్కగా పెడతారు, వారి సొంత నిర్ణయాలు తీసుకుని బిడలేక వివాహాలు చేస్తూ ఉంటారు. కొంతమంది పేర్లు వింటూ ఉన్నప్పుడు ఆ పేర్లు చాలా వింతగా ఉంటాయి. ఆలోచించాలి ప్రియులరా, నీకు బిడ్డను దయచేసిన వాడు ఆ బిడ్డ యొక్క యోగక్షేమాలు ఎరుగుడా, ఆ బిడ్డ అమ్మా నీ గర్భంలో
ఆమె జన్మించక ముందే ఆ బిడ్డ యొక్క భవిష్యత్తును తన అరిచేతుల్లో చిక్కుకున్నాడు. ఆ బిడ్డకు ఎన్నడూ కూడా ఆయన అన్యాయం చేయరు, ఆయన మీద ఆధారపడడం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరొకరు అన్న రీతిగా కాకుండా దేవునిని నమ్ముకున్న విశ్వాసైన బిడ్డకు, విశ్వాసైన మరొక బిడ్డను వివాహం చేయడం అది వాక్యానుసారం, అది క్రమమైన పద్ధతి. వారి ఇరువురికి ఆ కార్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాకుండా అనేక పర్యాయాలు ఉద్యోగాల్లో కూడా ఇదొకటి జరుగుతుంది. ఉద్యోగాల్లో సర్టిఫికెట్లో ఒక పేరు ఉంటుంది, ఇంకొక రీతిగా ఇంకొక పేరు ఉంటుంది. చాలా విచారకరమైన సంగతి అండి. నీకు తాత్కాలికంగా ఉద్యోగం రావచ్చు, తాత్కాలిక ఆశీర్వాదాన్నే మనం గురిపెట్టుకుంటే ఈ రీతిగా ఇంతమంది సేవకులు బైబిల్ను బోధించవలసిన అవసరం లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాణ్యత కలిగిన విశ్వాసులుగా మనము జీవించాలి. పౌలు గారు ఎంత యథార్థమైన రీతిగా ఆయన జీవిస్తున్నాడో మనము ఆలోచిస్తున్నప్పుడు మన శరీరాలు పులకరిస్తాయి. ప్రియులారా, 22వ వచనం, తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగి అంతియోకైకు వచ్చెను. కైసరయ రేవు నుంచి దరిదాపు 250 మైళ్ళు పైగా ఆయన ప్రయాణం చేశారు. స్థానిక సంఘాన్ని లేక తన తల్లి సంఘాన్ని ఆయన మర్చిపోలేదు. అంత్యోకయ సంఘానికి ఆయన వెళ్ళారు. యెరూషలేము సంఘానికి వెళ్ళి అక్కడ ఆయన నివేదికను సమర్పించారు. We have to see the discipline of this great man of God, Paul. పౌలు గారి యొక్క ఆ యొక్క క్రమశిక్షణ మనము అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ దేవుడు నీకు తలాంతులు ఇచ్చి నిన్ను గొప్పగా వాడుకోవచ్చు. ప్రియులరా, స్థానిక సంఘాల్లో అనగా ఏ సంఘంలో నీవు రక్షింపబడ్డావో, ఏ సంఘంలో నీవు పెరిగావో ఆ సంఘ క్షేమం గూర్చి ఆలోచించాలి. నిన్ను ప్రభువులోనికి నడిపించిన దైవ సేవకుని గూర్చి నీవు ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది గొప్ప అనుభవంగా ఈ రాత్రి వీక్షకులు కానీ శ్రోతలు కానీ అర్థం చేసుకోవాలి. 23వ వచనం, అక్కడ కొంతకాలముడిన తదుపరి బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫ్రూగియ యందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరిచెను. ప్రియులరా, ఇంకొక సత్యాన్ని నేను చెప్తున్నాను. పౌలు గారి యొక్క 2వ మిషనరీ యాత్ర ముగిస్తోంది. ఇప్పుడు కైసర్ నుంచి పౌలు గారు యెరూషలేమునకు వెళ్ళారు. ఈ మధ్య దూరం 65 మైళ్ళు. యెరూషలేము నుండి అంత్యోకయకు వచ్చారు. ఈ మధ్య దూరం 320 మైళ్ళు. ఇంకొక సంగతి, ఎఫెసులోనే అకుల ప్రిస్కిలను ఉంచారు. ఇప్పుడు పౌలు గారి యొక్క 3వ సువార్త దండయాత్ర ప్రారంభమవుతుంది. దేవుని నామానికి స్తోత్రం. మొదటి సువార్త దండయాత్ర ధ్యానం చేశాం, 2వ సువార్త దండయాత్ర ధ్యానం చేశాం, 3వ సువార్త దండయాత్రలోనికి మనం వచ్చాం. ఈ 3వ సువార్త దండయాత్ర 2500 మైళ్ళు సాగింది. దేవుని నామానికి స్తోత్రం అండి. ఈ దండయాత్రలోనే మరలా పౌలు గారు ఎఫెసీ పట్టణాన్ని దర్శిస్తూ ఉన్నారు. దీర్ఘంగా ఆలోచిస్తూ వినాలి. దేవుని వాక్యాన్ని ఏదో చెబుతున్నాళ్లే అన్నట్టుగా కాదు. నేను ఎంత భారంతో ఈ మాటలు చెబుతున్నానో పెద్దవాడిన నా హృదయంలోని భారాన్ని మీరు అర్థం చేసుకుని దేవుని వాక్య ప్రకారము జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. విద్వాంసుడైన గొప్ప హోదాలు అనుభవించిన పౌలు గారు ప్రభువు కొరకు ఎంత శ్రమిస్తున్నారో ఆలోచించి మన యొక్క జీవితాల్లో కూడా
ప్రభువు కొరకు శ్రమించడానికి ఈ రాత్రి తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొద్ది సంవత్సరాల క్రితం దేవుని యొక్క సేవ అంటే ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదు. ఈ దినాల్లో దేవుని యొక్క సేవ కంటే మించిన ఉద్యోగం లేదు అనిపిస్తోంది. టీవీలో మాట్లాడితే ఇంకా గొప్ప సంపాదనకు ఇది ఒక కేంద్రమైనట్లుగా చూస్తున్నాం కదూ. ఆలోచించాలి. టీవీలో మాట్లాడితే ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, తద్వారా ఏమేమో ఇస్తారు. మనుషులను ప్రలోభ పెట్టడానికి అది జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ ఉత్తరాలు మటుకు చదువుతారు. మాకు ఫోన్ చేశారు, మేము ప్రార్థన చేశాము, వారికి ఉద్యోగం దొరికింది, వారికి పిల్లో పుట్టింది, వారికి అది జరిగింది ఇది జరిగింది, వారు ఇల్లు కట్టుకున్నారు, ఏమేమో ప్రలోభాలు. ప్రియులారా, ఆలోచించాలి. ఉత్తరం రాసిన వెంటనే, ప్రార్థన చేసిన వెంటనే పిల్లో పుట్టేస్తారా? 9 నెలలు ఉండవలసిన పని లేదా? ఆలోచించాలి ప్రియులారా. ఏదో పెద్ద ఉద్యోగం వచ్చేస్తుందా? పెద్ద ఉద్యోగం రావాలంటే చదువుకోవాల్సిన పని లేదా? దానికి ఇంటర్వ్యూలు ఏమీ ఉండవా? ప్రలోభ పెట్టే ప్రసంగికుల యొక్క ప్రసంగాలను చాలా జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పౌలు గారు ఈ ప్రదేశాలను సంచరిస్తూ, అనగా కైసరయ, కెంక్రేయ, అంతియోకయ, గలతీయ, ఫ్రుగియ, వీటన్నిటినీ సంచరిస్తూ మరలా ఎఫెసుకు వచ్చారు. ఎఫెసులకు రాసిన పత్రిక చదువుతుంటే మన హృదయాలు జలధరిస్తాయి. పౌలు గారు ఎంత గొప్ప పాఠాలు ఆ పత్రికలో రాసి పెట్టారండి. దేవుని నామానికి స్తోత్రం. ఈ ఎఫెసీ పట్టణంలో అపోల్లో అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన గురించి చదువుతున్నాను. 24వ వచనం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు అలెగ్జాంద్రియా వాడు అని మనం చదవగానే, ఈ అలెగ్జాంద్రియా ఐగుప్తు ప్రదేశంలో ఉంటుంది, నైలు నదికి దగ్గరగా. అనగా ఈ నైలు నదికి దగ్గరగా ఉండే అలెగ్జాంద్రియా పట్టణంలో నివసించే ఇతడు అపోల్లో మట్టుకు అతడు యూదుడు. చాలామంది యూదులు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు. ఇతడు యూదుల దేశంలో నివసించకపోయినా యూదా సంస్కృతిలోనే పెరిగాడు. ఇతడు బాగుగా చదువుకున్నవాడు, విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడైనడు. లేఖనములు అనగా పాత నిబంధన గ్రంథం. విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడు అనగా ఈ మస్ట్ బి ఏ గ్రేట్ థియాలజియన్, మంచి వేదాంతి. అటువంటి అపోల్లో ఎఫెసీ పట్టణానికి వచ్చాడు. అతడు ప్రవీణుడు అనే మాట వ్రాయబడింది. ప్రవీణుడు అనే మాటకు గ్రీకు భాషలో డ్యూనమస్ అని తర్జుమా చేశారు. డ్యూనమస్ అనే మాటలో నుంచే డైనమో అనే మాట వచ్చింది. డ్యూనమస్ అనగా ప్రియులరా శక్తి కలిగినది అని అర్థం. అతడు శక్తితో దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడు. ఈ డ్యూనమస్ అనే మాటలోంచి డైనమో వచ్చింది అని చెప్పాను కదూ. ఆయన చేసిన బోధలో చాలా ప్రకాశమానంగా పేరు తెచ్చుకున్నవాడు ఈ అపోల్లో. ఇటువంటి యవనస్తులు ఈ దినాలలో చాలామంది కావాలి. దేవుని వాక్యాన్ని ఎరిగినవారు, దేవుని వాక్యాన్ని బాగుగా చదువుకున్నవారు కావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియా యవన బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బాగుగా చదవండి, దేవుని వాక్యాన్ని బాగుగా ధ్యానం చేయండి. దేవుడు మిమ్మలను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 25వ వచనం. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు
తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాటలాడ ఆరంభించెను. ఇక అపోల్లో విద్వాంసుడు అని చెప్పాను కదూ, కానీ ఇతనిలో ఒకటి లోపించింది. అది ఏమిటి అనగా, యోహాను బాప్తిస్మమే తెలుసు, యేసు ప్రభు యొక్క బాప్తిస్మము అతనికి తెలియదు. అతనికి తెలియకుండా ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో కూడా బోధించేవారందరూ భక్తిపరులు కాదు. నేను పదే పదే చెబుతూ ఉంటాను, మెరిసేవన్నీ బంగారం కాదు. కాబట్టి బోధించే వాళ్ళంతా ఏదో అతీతులు అనుకునవద్దు. అపోల్లో నిజంగా అతీతుడే, కానీ ఒక సత్యం తెలియదు. సరైన టైంలో ఆ సత్యం అతడికి తెలియబడినట్లుగా దేవుడే ఆ కృపా కార్యం చేశాడు. ఆ కృపా కార్యం ఏమిటో వచ్చే పాఠంలో నేను జ్ఞాపకం చేస్తాను. ఆ పాఠాన్ని జాగ్రత్తగా చదువుకొని సకాలానికి రండి. అక్కడ ఈ భార్య భర్తలను అనగా ప్రిస్కిల్ల అకులను దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. ఏ రీతిగా వారు వాడబడ్డారు. అపోల్లోకు దేవుని సత్యం తెలిసిన తరువాత అపోల్లో ఏ రీతిగా వాడబడ్డాడు వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. ధ్యానపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా రేపటి పాఠానికి సిద్ధపడి రమ్మని మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. విన్నవారందరినీ దేవుడు ప్రత్యేకమైన విధానంలో దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.